అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడబోతున్నాం. మీరు స్టోరీలో ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే మనం స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ వైభవం సంభాషణలో ఓ ఝలక్. హరిత, నీకు తెలుసా మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్ప పండుగల నాడు సాంస్కృతిక సంపద కలిగిన ప్రాంతమో? అవును రమేష్, ఇక్కడి భరతనాట్యం, కూచిపూడి నాట్యం విశ్వవ్యాప్తంగా పేరుగాంచాయి. వీటిలో సాంప్రదాయ సంగీతంతో పాటు కథనం ఎంతో నిజమే. కాకపోతే విశాఖపట్నం అందాలు, అరకు లోయలు, తలుపుల తూర్పు కనుమలు మరచిపోకూడదు. అక్కడి ఆదివాసీల ఆచారాలు ఎంతో ప్రత్యేకం. ఖచ్చితంగా. ఇంకా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం, తిరుమల తిరుపతి దేవాలయం కూడా ఎంతో ప్రాచీనమైనవి. మన తెనాలి రామకృష్ణుడు వంటి పండితులు సిరిశ్రీ రాసిన పదాలు, అన్నమయ్య కీర్తనలు మనకు సాహిత్యము ఘనంగా ఉన్నట్టు తెలుపుతాయి. ఇంతటి గొప్ప భూమిలో పుట్టడం నిజంగా గర్వకారణం. అవును హరిత, మన సంపదల్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.